మాంసాహారం తినడం పాపమా పుణ్యమా? ఈ ప్రశ్న మనలో చాలా మందిని ఆలోచనలో పడేస్తుంది. నేటి కాలంలో కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని తింటున్నారు. కానీ వేదాలు, గ్రంథాలు, ఆయుర్వేదం మాంసాహారం గురించి ఏం చెప్తున్నాయి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాంసాహారం గురించి ఏం చెప్పారు? గరుడ పురాణం ప్రకారం మాంసాహారం తినడం వల్ల మనం అనుభవించవలసిన శిక్షలేంటి? ఈ వీడియోలో మాంసాహారం గురించి పూర్వీకులు చెప్పిన అద్భుతమైన విషయాలు తెలుసుకోండి. మీరు ఎప్పుడు వినని నిజాలు మీకోసం. మాంసాహారం గురించి తెలుసుకోవాలి అంటే మొదట ఈ కృష్ణుడి స్టోరీ వినాలి. ఒకరోజు శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని వేణు వాయిస్తున్నాడు. అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి వెనక దాక్కుంది. ఆ జింక భయపడుతుండడంతో జింక తలపై నిమురుతూ ఏమైంది, ఎందుకు దాక్కున్నావని అడుగుతాడు. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడు వస్తాడు. ఆ జింక నా వేట, దానిపై నాకే పూర్తి అధికారం ఉంది, నీ దగ్గర ఉన్న జింకను నాకిచ్చేయి అని వేటగాడు కృష్ణుడితో అంటాడు. అప్పుడు కృష్ణుడు చిన్నగా నవ్వుతూ ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది, మరెవరికి అధికారం ఉండదు అని చెప్తాడు. అసలు ఆ జింక నీకెందుకు అని వేటగాడిని కృష్ణుడు అడుగుతాడు. దానికి వేటగాడు సమాధానం ఇస్తూ ఆ జింక నేను చంపి వండుకొని తింటాను అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏదైనా జీవి చంపి తినడం అనేది పాపం అవుతుంది, నీవు ఈ జింకను చంపి పాపాన్ని మూటగట్టుకోవాలనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలియదా అని అంటాడు. అప్పుడు వేటగాడు పాపపుణ్యాల గురించి నాకు అనవసరం, నేను విన్నదాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాల్లో చెప్పారు. రాజులు కూడా వేటకు వెళ్లి జంతువులను చంపుతారు. రాజులే ఇలా చేస్తున్నప్పుడు మాంసాహారం తినడం తప్పెలా అవుతుంది అని వేటగాడు తిరిగి కృష్ణుడిని ప్రశ్నిస్తాడు. మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల వేటగాడు బుద్ధిని కోల్పోయాడని కృష్ణుడికి అర్థమైంది. దాంతో వేటగాడు అడిగిన ప్రశ్నలకు నేను నీకు ఒక కథ చెప్తాను, ఆ కథ పూర్తిగా విన్నాక మాంసాహారం తినడం పుణ్యమా పాపమా అని నీవే చెప్పు అని కృష్ణుడు వేటగాడితో అన్నాడు. దానికి వేటగాడు సరే అంటాడు. ఇక కృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి కళింగ రాజ్యంలో కరువు వచ్చింది. దాంతో ఆహార ఉత్పాదన తగ్గిపోయింది. వెంటనే ఈ సమస్యను పరిష్కారం కనిపెట్టకపోతే మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతుంది. దాంతో కరువు ఇంకా ఎక్కువ అవుతుందని మహారాజు బాధపడుతూ ఉండేవాడు. ఈ విషయంపై మహారాజు సభలో ఉన్న అందరితో ఈ సమస్యను పరిష్కరించడానికి అన్నింటికంటే చౌకైన వస్తువు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మంత్రులంతా ఆలోచనలో పడ్డారు. ధాన్యం, పండ్లు, కూరగాయలు ఇలాంటివి పండించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినా ప్రకృతి సహాయం చేయకపోతే వీటిని పొందడం చాలా కష్టమవుతుంది. కాబట్టి చౌకగా ఆహారం దొరకడం కష్టమన్నారు. అప్పుడు సామంతరాజుల్లో ఒక రాజుకి మాంసాహారం గురించి ఆలోచన వచ్చింది. ఎలాగైనా రాజుకు ఈ విషయం చెప్పాలనుకున్నాడు. అప్పుడు అతను రాజుతో అన్నింటికంటే చౌకైన ఆహారం మాంసాహారం అవుతుంది, మాంసాహారం అనేది పౌష్టికాహారం కూడా అవుతుందన్నాడు. అది విన్న సామంతరాజులంతా సమర్థించారు. కానీ కళింగ రాజ్య మహామంత్రి మాత్రం మౌనంగా ఉంటాడు. అప్పుడు మహారాజు, మహామంత్రి మీరెందుకు ఏం మాట్లాడట్లేదు, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మహామంత్రి, మహారాజా ఈ విషయాలన్నీ నేను అంగీకరించలేను, మాంసాహారం అన్నింటికంటే చౌకైన పదార్థం అనేది నేను నమ్మను, కానీ ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడతాను అని మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు రాత్రే మహామంత్రి మాంసాహారం చౌకైనదని సలహా ఇచ్చిన సామంతరాజు ఇంటికి వెళ్ళాడు. అంతరాత్రి సమయంలో మహామంత్రి ఇంటికి రావడం చూసి సామంతుడు భయపడ్డాడు. అతనితో మహామంత్రి ఇలా అన్నాడు, సాయంత్రం సభలో మహారాజు జబ్బుపడ్డారు. మహారాజు పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరైనా బలశాలి అయిన రాజు శరీర మాంసం ఇస్తే జబ్బు నయం చేస్తానని వైద్యుడు చెప్పాడు. మీ అంత బలశాలి ఈ రాజ్యంలో ఇంకెవరూ లేరు. ఈ విషయంలో మీరు సహాయం చేస్తే 1,00,000 సవార్లు ఇవ్వగలను. అందుకు బదులుగా నేను మీ గుండెను చీల్చి కొంచెం మాంసం తీసుకుంటాను అని మహామంత్రి చెప్పాడు. అది విన్న సామంతుడి ముఖం రంగు మారింది. నేను చనిపోయాక ఈ 1,00,000 సవార్లు నాకెందుకు, నా ప్రాణమే నాకు ముఖ్యం, కాబట్టి నేనే నీకు 1,00,000 సవార్లు ఇస్తా, నన్ను వదిలేయి అని మహామంత్రికి 1,00,000 సవార్లు ఇచ్చాడు. ఇక మహామంత్రి ఏమీ అనలేక 1,00,000 సవార్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్వర్ణముద్రలు తీసుకుని మహామంత్రి మిగతా సామంతుల వద్దకు వెళ్లి మహారాజు కోసం మాంసం అడగడం మొదలుపెట్టాడు. ఎవ్వరూ ఇవ్వడానికి ఒప్పుకోరు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ తిరిగి స్వర్ణముద్రలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక్క రాత్రిలోనే కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పోగు చేశాడు. మరుసటి రోజు సభకు సామంతులంతా త్వరగా హాజరయ్యారు. అందరూ మహారాజు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఎవ్వరూ కూడా మిగతా వారితో ఏం మాట్లాడట్లేదు. అందరూ రాజు వైద్యుడి కోసం ఎదురు చూస్తున్నారు. మహారాజు ఎప్పటి వరకు సభకు రారో అప్పటి వరకు ఏ ఒక్క సామంతుడిని కూడా సభ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించకూడదని మహామంత్రి సైనికులకు ఆదేశించాడు. ఇక కొద్దిసేపటికే మహారాజు సభలోకి వచ్చాడు. మహారాజుకు ఎలాంటి అనారోగ్యం ఉన్నట్లు సామంతులకు అనిపించలేదు. మహామంత్రి తమతో అబద్ధం చెప్పాడని ప్రతి సామంతుడు తనలో తాను అనుకున్నాడు. కానీ ఈ విషయం గురించి ఎవరితో మాట్లాడలేదు. అప్పుడు మహామంత్రి వచ్చి మహారాజు ఎదురుగా కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పెట్టాడు. అప్పుడు మహారాజు ఇవన్నీ ఎవరి కోసం అని అడగ్గా కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది, కానీ మాంసం లభించలేదు.
తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని స్వర్ణముద్రలు ఇచ్చారు. మాంసం ఎంత చౌకైనదో ఇప్పుడు మీరు వివరించండి అని మహామంత్రి అన్నాడు. అప్పుడు మహారాజుకి అసలు విషయం అర్థమైంది. వెంటనే ప్రజలందరూ కష్టపడి వ్యవసాయం చేయమని ఆదేశించాడు. రాజు భాండాగారం నుంచి కొంత ధాన్యాన్ని శ్రామికులకు ఇచ్చాడు. శ్రామికులందరూ పౌష్టికాహారాన్ని పండించడం మొదలుపెట్టారు. దాంతో పంటలు బాగా పండి రాజ్యంలో ఉన్న కరువు మొత్తం పోయింది. జీవితం విలువను కృష్ణుడు మనకు ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నాడు. మన ప్రాణాలకు ఎంత విలువ ఉంటుందో మిగతా జీవులకు కూడా వాటి ప్రాణాల మీద అంతే విలువ ఉంటుంది. మాంసాహారం తీసుకునే వారితో వారి కర్మరుణాలు రెట్టింపు అవుతాయని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ సృష్టిలో మనకు జీవించే హక్కు ఎంత ఉందో మనతో పాటు ఆ పరమాత్మ సృష్టించిన సృష్టిలో ప్రతి జీవికి అదే హక్కు ఉంది. అయితే మనం కేవలం శక్తి ఉందని జీవుల్ని చంపడం ఎంతవరకు న్యాయం? ఇది ప్రతి ఒక్కరూ స్వయంగా తెలుసుకోవాల్సిన విషయమని కృష్ణుడు ఆ వేటగాడికి మాంసాహారం ఎందుకు తినకూడదో వివరించాడు. ఆ వేటగాడు తన తప్పు తెలుసుకుని జీవహింస చేయడం మానివేసి పండ్లు ఫలాలు తింటూ జీవనం గడపసాగాడు. వేదాలు మరియు ఆయుర్వేదం మాంసం గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం. సనాతన ధర్మం ప్రకారం జీవహింసను ఎట్టి పరిస్థితులను చేయకూడదు. పురాణాలలో కొందరు మహాపురుషులు మాంసం తిన్నారని చెప్పబడింది. అది మనం కూడా తినాలని సూచన కాదు. ఆ కథల ద్వారా హింస చేసిన వారు తప్పకుండా పాప ఫలితాలు అనుభవిస్తారనే విషయం స్పష్టం చేస్తున్నారు. కొంతమంది ఋషులు తపశ్శక్తితో ఆ పాపకర్మను తొలగించుకుంటారు. కానీ ఇది సామాన్యులకు సాధ్యం కాదు. ఆ పాపాన్ని తుడిచివేయాలంటే ఋషిగా మారి తపస్సు చేయాలి, లేకపోతే ఆ కర్మఫలాన్ని అనుభవించవలసిందే. ఇలాంటి పవిత్రమైన విషయాలు వేదాలు మరియు గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయుర్వేదం వేదం యొక్క అంగం. వేద సూత్రాలను మాత్రమే అనుసరిస్తుంది. వేదాలు మాంసాహారం తినడం నిషిద్ధమని స్పష్టంగా చెప్తున్నాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా మాంసాహారం గురించి ప్రస్తావన కూడా లేదు. మన శాస్త్రాలు మనకు శాకాహారం తీసుకోవాలని, అహింస మార్గాన్ని అనుసరించమని స్పష్టం చేశాయి. మాంసాహారం తీసుకోవడం ద్వారా మనం అనేక పాపాలని మూటగట్టుకుంటున్నాం. ఇకనైనా మాంసాహారాన్ని తగ్గిద్దాం. ఈ ఆసక్తికరమైన విషయాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.